ఇవాల్టి ఈజీ హోమ్‌మేడ్ రెసిపీ చేద్దాం రండి. నాటుకోడి పులుసు సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో సూపర్ టేస్టీగా నాటుకోడి పులుసు మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. పక్కా విలేజ్ స్టైల్‌లో ఊర మాస్ లెవెల్ అండి. నాటుకోడి పులుసు మనం ఎలా రెడీ చేయాలో చూద్దాము. ఇది చికెన్ అండి. ఆల్రెడీ మా అమ్మ దీన్ని బాగా క్లీన్ చేయించి ఇచ్చేశారు. ఉప్పు, పసుపు వేసి ఇచ్చారు నాకు. సో, నేను ఇది ప్రాసెస్ అయితే కర్రీ ప్రాసెస్ మాత్రమే మీకు చూపిస్తాను చూడండి. ఇది 1 కేజీ, 1 ½ కేజీ దాకా ఉంటుందండి నాటుకోడి. చూడండి దీనిలో ఉప్పు, పసుపు వేసి ఆల్రెడీ 2 విజిల్స్‌కి ఉడకబెట్టినారండి. ఉప్పు, పసుపు మాత్రమే వేసి దీన్ని కొద్దిసేపు 2 విజిల్స్‌కి పెడితే నాటుకోడి ఒక 20% దాకా మనకి కుక్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని మనం కర్రీ ప్రాసెస్‌లో ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి కొద్దిగా లైట్‌గా ఇలా పట్టుకోగానే కొద్దిగా ఉడికింది కదా! చాలా బాగుంటుందండి నాటుకోడి పులుసు. సంగటిలోకి, చపాతీలోకి అయితే సూపర్‌గా ఉంటుంది. అసలు ఆ టెక్స్చర్, ఆ ఫ్లేవరే వేరండి. నాటుకోడి కర్రీ అంటే నాటుకోడి కర్రీనే. చూడండి ఇప్పుడు నేను దీన్నైతే అలానే ఇంకా కొద్దిగా వాటర్ అయితే నాకు అనిపించింది. అందుకే నేను కాసేపు దీన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకున్నాను. అలా కొద్దిగా ఆయిల్ అంతా బయటికి రావాలి. ఇందులో ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి. ఆల్రెడీ చాలా ఫ్యాట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఆనియన్ తీసుకుంటున్నాను. ఒక పెద్ద సైజ్ ఆనియన్ కావాలండి. ఒక పెద్ద సైజ్ ఆనియన్‌ని కట్ చేసుకోవాలి. బాగా దీన్ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఒకటైతే సరిపోతుంది. ఆనియన్స్ ఏమి ఎక్కువగా అవసరం రావండి. మసాలాస్ కూడా దీంట్లో సింపుల్ మసాలాస్‌నే మనం యూజ్ చేసుకుంటున్నాము. అంటే నాటుకోడి కర్రీ అనంగానే మనకు ఆ స్పైసెస్ అన్నీ తగులుతూ ఉండాలి నోటికి. అప్పుడే మనకి నాటుకోడి కర్రీ టేస్ట్ తెలుస్తుంది కదా! ఈ కర్రీస్ అండి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు బంధువులకు పెట్టి చూడండి. మళ్ళీ మళ్ళీ వద్దన్నా వస్తూనే ఉంటారు వాళ్ళు. నాటుకోడి కర్రీ అయితే స్పెషల్ అంతలా బాగుంటుంది. నాటుకోడి కర్రీ దొరికిన వెంటనే చేసుకోవాలండి. చూడండి చిన్న చిన్న ఆనియన్స్‌గా కట్ చేసుకోవాలి. పీసెస్‌గా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా నాటుకోడిన, అందులో వేసుకోవాలండి. ఆ చికెన్ పీసెస్‌లో మనం వీటిని అయితే మనం యాడ్ చేసుకోవాలి. వీటిని మనం తిరగవాత పెట్టాల్సిన అవసరం లేదండి. అదే మన కర్రీ స్పెషలు. చూడండి సింపుల్గా మనం ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఎక్కువ స్పైసెస్ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే సూపర్ టేస్ట్గా ఫాస్ట్గా మనం కర్రీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎక్కువ ప్రాసెస్ వద్దండి. ఎందుకంటే మనం సింపుల్గా చేసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. కొద్దిగా ధనియాల పొడి కన్నా కూడా ధనియాలు వేయించి వేస్తేనే మనకు ఆ టెక్స్చర్ అన్నది బాగా తెలుస్తుంది. ఇప్పుడు కొద్దిగా పల్లీలు సరిపోతాయండి. 1 ½ కేజీకైనా ఆ పల్లీలు సరిపోతాయి. నేను ఎండుమిర్చి వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టి దాదాపు ఒక 15, 20 ఎండుమిర్చీలను అయితే నేను వేయించుకుంటున్నాను. వాటిని స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్నటువంటి ఎండుమిర్చిని అయితే మనం పక్కన పెట్టుకోవాలి. వీటిని అన్నిటిని మిక్సీ పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి కొద్దిగా కొబ్బరి తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరి కట్ చేసి వేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలి, లేదంటే మిక్సీ గిన్నెలు పాడైపోతాయి. రోలు ఉంటే మనం ఎంచక్క రుబ్బుకోవచ్చండి. రుబ్బుకుంటే అసలు ఇంకా ఫ్లేవర్ డబల్ అవుతుంది. రోట్లో దంచుకున్న మసాలా టేస్టే వేరు. ఇప్పుడు చూడండి ఇందులో కొద్దిగా మనము చెక్క, లవంగము వేసుకుంటున్నాము. ఇది కూడా ఆప్షనల్ అండి. ఆ స్పైసెస్ కావాలనుకున్న వాళ్ళైతే చేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకోవాలండి. చూడండి బాగా మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. ఈ పేస్ట్ని అయితే కాసేపు మనం పక్కన పెట్టాలి. చికెన్ మనకి ఎంత దగ్గరకు వచ్చిందో చూసుకోవాలి. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో మనం ఏదైతే మసాలా పెట్టుకున్నామో ఆ మసాలాని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ దీంట్లో మనం అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలండి. కానీ నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి నేను యాడ్ చేసుకోవట్లేదు. మీ దగ్గర పేస్ట్ లేకపోతే మీరు అల్లం వెల్లుల్లి కూడా ఇందులోనే యాడ్ చేసుకోండి. నా దగ్గర ఇంట్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉందండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వద్దనుకునే వాళ్ళు ఓన్లీ వెల్లుల్లి అయినా మనం పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకుంటాము. ఇప్పుడు చూసుకొని మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఉప్పును మనము. లేదంటే ఉప్పు ఎక్కువైతే అసలు కర్రీ తినాలనిపించదు.
దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఆ మసాలా మొత్తం పచ్చివాసన పోయి చికెన్కి పట్టేంత వరకు మనం అలా వేపుకుంటూనే ఉండాలి. ఎప్పుడు కూడా చికెన్ కర్రీలో మనము టమాటాస్ని ఎక్కువ యాడ్ చేయకూడదండి. చికెన్ టేస్ట్ వెళ్ళిపోతుంది, సప్పబడిపోతుంది అంటారు చికెను. సో టమాటాలు లేకుండా ఒకసారి చికెన్ చేసుకొని చూడండి, టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నేను టమాటాలు అయితే ఇందులో వేయట్లేదండి, ఎందుకంటే చికెన్కి ఆ ఫ్లేవర్ అన్నది తెలీదు. ఇప్పుడు కావాల్సినంత వాటర్ మనం ఒకసారి చూసుకుంటూ వేసుకోవాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు అలా కలుపుకొని, ఇప్పుడు చూడండి ఇది మనకి ఇలా సరిపోతుంది. నాకు ఇంకొంచెం పులుసు కావాలి, ఎందుకంటే నేను దీన్ని చపాతీలోకి తిందాం అనుకుంటున్నాము. చపాతీలోకైతే కొంచెం నాకు ఇంకా పులుసు కావాలి కాబట్టి నేను కొద్దిగా పులుసుని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరనైతే నేను యాడ్ చేసుకుంటున్నానండి. కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో పేరబెట్టినటువంటి పెరుగు, ఇది మన కర్రీకి సూపర్ టేస్ట్ని ఇస్తుందండి. అసలు ఆ నీసు వాసన అన్నది రాకుండా ఉండాలంటే మనం కంపల్సరీ పెరుగునైతే యాడ్ చేసుకోవాలండి. పెరుగుని చూడండి, నేను 1 స్పూన్ పెరుగుని వేసుకుంటున్నాను. ఒక గరిటె పెరుగుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కువ అంటే మనం టమాటాస్ని యాడ్ చేసుకోవట్లేదు కదా, అందుకోసం నేను పెరుగు కొంచెం పుల్లగా ఉన్న పెరుగు అయితే కర్రీ ఇంకా బాగుంటుంది. కొంచెం పెరుగు ఒక కేజీకి అట్లీస్ట్ ఒక చిన్న కప్పు పెరుగైనా మనకి పడుతుందండి. పెరుగు మనకేమీ కాదు, బాగుంటుంది, చాలా బాగుంటుంది పెరుగుని యాడ్ చేసుకుంటే. ఇంకా మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం కర్రీలో ఎక్కడా కానీ ఆయిల్ యూస్ చేయలేదండి. ఇప్పుడు ఫైనల్లో మనము ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటాం. నాటుకోడి కర్రీలో ఏంటంటే అండి, చాలా మటుకు మనకి ఆ స్కిన్కి ఫ్యాట్ ఉంటుంది, ఆ కొవ్వు మొత్తమే దానికి ఆయిల్ లాగా పట్టేస్తుంది. ఎక్కువ ఆయిల్ అవసరం పడదు మనకి. ఇప్పుడు మనం దీన్ని కుక్కర్లో పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. ఒక 5 to 6, 7 విజిల్స్ మెత్తగా ఉడికిపోతాయి. కొంచెం టైం పడుతుంది నాటుకోడికి ఉడకడానికి. ఇప్పుడు చూడండి మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా రెడీ అయింది కర్రీ. ఇది సంగటిలోకైతే ఎక్స్ట్రాడినరీ కాంబినేషను, చపాతీలోకైతే అల్టిమేట్ కాంబినేషన్ అండి. పూరి, చపాతీ, సంగటి, దోశ, ఇడ్లీ ఎందులోకైనా కూడా మన కర్రీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు మనం. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే కంపల్సరీ ఈ స్టైల్లో చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇంట్లో వాళ్ళు ఇలానే చేయమని. అసలు ఆ టెక్స్చర్, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీకు ఏమాత్రం అసలు నాటుకోడి కర్రీ లాగానే అనిపించదు. కొన్ని చోట్ల కర్రీ చేసినప్పుడు స్మెల్ వస్తుంది కదా, ఆ నీసు వాసన రావడం అన్నది, కానీ నాటుకోడి ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. చాలామంది తినకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా ఇలా స్టైల్లో చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రెసిపీ అడుగుతారు. చూడండి పీసెస్ ఇంత మెత్తగా ఉడికిపోయాయో. ఇలాంటి వీడియోస్ కోసం జ్యోతి రుచుల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్.